ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. తిరుమలలో మీకు ఎప్పుడైనా ఇటువంటి అద్భుతం జరిగిందా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. ఇది నేను చెప్పే మాట కాదు. సాక్షాత్తు స్వామివారి యొక్క ప్రధాన అర్చకులు, అదేవిధంగా చాలా మంది స్వామివారి ప్రియ భక్తులు చెప్పినటువంటి విషయం. స్వామివారు ఇప్పటికి కూడా వెంకటాచల అడవుల్లో, అదేవిధంగా మాడవీధుల్లో ఒక 30 సంవత్సరాల యువకునిగా అమ్మవారితో కలిసి లేదా స్వామివారైనా తిరుగుతూ ఉంటారంట. మీరు ఎప్పుడైనా దర్శనానికి వెళ్లే సమయంలో గానీ, అనుకోని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గానీ ఎవరైనా కొత్త వ్యక్తులు మిమ్మల్ని పలకరించారా? అయితే అది ఖచ్చితంగా స్వామివారే. మీ సాధక బాధకాలు తెలుసుకున్నారా? అయితే అది కూడా ఖచ్చితంగా స్వామివారే. మన కష్టాలు తీర్చడానికి స్వామివారే స్వయంగా ఏడుకొండలు దిగి వస్తాడని చాలా మంది అనుభవైక వైద్యంగా స్వామివారి గురించి చెప్పారు. అది మాటల్లో చెప్పలేము. సాక్షాత్తు అర్చావతారంగా జగన్మోహనాకారుడైనటువంటి అట్టి స్వామిని ఎవ్వరు కూడా అంచనా వేయలేరు. ఆయన యొక్క లీలలు, ఆయన యొక్క మహిమలను తెలుసుకోలేము. ఈసారి తిరుమలకు వెళ్ళినప్పుడు మీకు ఎదురయ్యే సన్నివేశాలన్నింటినీ కూడా మర్చిపోకుండా జాగ్రత్తగా గుర్తించండి. స్వామివారిని సంపూర్ణంగా అనుభవించండి. అందరూ కామెంట్లో గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.